దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని ప్రత్యేకమైన మాటలు మనం నేర్చుకుందాం. ఎందుచేతనంటే ఇశ్రాయేలు దేశములో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎన్నో సంఘటనలు ఆ ప్రజలకు వ్యతిరేకంగా అనేకమైన రాజ్యాలు లేకపోతే దేశాలు జరిగిస్తూ ఉన్నారు. అసలు క్రైస్తవులుగా మరి ముఖ్యంగా మనము ఇశ్రాయేలు దేశం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు దేశము ఎక్కడ ఉంది, దాని ప్రాముఖ్యత ఏంటి, బైబిల్లో దాని గురించి దేవుడు ఎందుకు అంతగా మాట్లాడుతూ వచ్చేవాడు, ఎందుకంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు అని కొన్ని విషయాలను ఈరోజు మనము ధ్యానిద్దాం, నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు, పేజీ నంబరు పాత నిబంధన గ్రంథంలో 8. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు చాలండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పూర్వదినాల్లో భూమి మీద అబ్రహాము అనే వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ అబ్రహాము దేవుని ఎరిగినవాడు, దేవుని నమ్మినవాడు. ఎందుకంటే ఈ భూమి మీద పక్షులు కలిగినాయి అంటే, లేకపోతే భూమి మీద ఉన్న సకల జీవరాశులు ఉన్నాయంటే అవి దేవుళ్ళు కాదు, కానీ వీటన్నిటినీ కలుగు చేసిన వాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు తను తానుగా ఆయనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే ఇద్దరే ఎవరిని నువ్వు పూజించకూడదు, వెంబడించకూడదు. ఈ భూమి మీద ఉన్న పక్షులు కాదు, భూమి మీద ఉన్న సకల జీవరాశులు కాదు, చెట్లు కాదు, రాళ్ళు కాదు, నేనే సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీవు నన్ను వెంబడించాలి అని దేవుడు తను తానుగా ఎవరు ప్రత్యక్షపరుచుకున్నాడంటే అబ్రహాముకి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం చూస్తే పేజీ నంబర్ 10, అతడు యెహోవాను నమ్మెను, అది ఆయన అతనికి నీతిగా ఎంచెను. దేవుని నమ్మాడంట అబ్రహాం. నిజమైన దేవుడు, సృష్టికర్త, ఈ సృష్టి అతనికి కలిగేసిన దేవుడు నీవే అని నమ్మాడంట. ఆ నమ్మడాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ప్రజలు దేవుని నమ్మేవారిగా కనిపించట్లేదు. దేవుని నమ్మకుండా సృష్టిని ఆరాధిస్తూ, సృష్టిని వెంబడిస్తూ, సృష్టిని కలుగు చేసిన దేవుని మరిచిపోయి సృష్టిని వెంబడిస్తున్నారు. ఈ లోకంలో అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో అబ్రహాం అంట దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడడం మాత్రమే కాదు, కానీ దేవునికి అబ్రహామునికి ఒక నిబంధన జరిగింది. దేవుడు అంటూ ఉన్నాడంట, అయ్యా అబ్రహాము, నీవు నన్ను వెంబడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక ఒడంబడిక ఒకరి ఎడల ఒకరు చేసుకున్నారంట. అబ్రహాం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. వాక్యం మొదటి నుంచి చివరగా వింటే మీకు ఇశ్రాయేలు యొక్క చరిత్ర అర్థమవుతుంది అండి. పక్క కొంచెం దృష్టి వెళ్ళినా సరే ఇశ్రాయేల్ చరిత్ర మీకు అర్థం కాదు. అసలు ఈ యొక్క రోజుల్లో, ఈ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఎందుకు ఇప్పుడు ఈ యొక్క అనేకమైన రాజ్యాలు వెళ్తూ ఉన్నాయి, దేశం మీదకి దేశాలు వెళ్తూ ఉన్నాయి, అసలు ఇశ్రాయేల్ ప్రజలంటే మిగతా దేశం వాళ్ళకి ఎందుకు అంత కక్ష అని మనకి అర్థమవుతుంది.
బైబిల్లో ముందుగానే దేవుడు దీని గురించి వ్రాయించాడు. అవన్నీ మీకు లేఖనాల ద్వారా మీకు చూపిస్తాను. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వినాలి. ఒక ఒడంబడిక దేవుడు చేసుకున్నాడు అబ్రహాముతో. అబ్రహాము, నీవు నన్ను వెంబడించాలి, అప్పుడు నిన్ను నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు అప్పుడే అబ్రహాము చూపించి అంటూ ఉన్నాడు, అయ్యా అబ్రహాము, నేను చూపిస్తున్న దేశాన్ని నీకు ఇస్తాను, ఇంకా కనిపిస్తున్న దేశాన్ని అంతా నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు ఒడంబడిక చేసుకున్నాడు. ఎప్పుడు? అబ్రహాము దేవుని మాట వినాలి, అబ్రహాము దేవుని వెంబడించాలి, దేవుణ్ణి మాత్రమే వెంబడించాలి. ఇక వేరే ఏ ప్రజలను వెంబడించకూడదు, వేరే ఇతరులు ఎవరిని కూడా నమ్మకూడదు, పూజించకూడదు. అది ఒడంబడిక. అదే మనం చదువుకున్న 12వ అధ్యాయం 1-4 వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అప్పుడు ఏం చేస్తాను? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వాదించు వారిని నిన్ను ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని క్షమించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా ఆజ్ఞతో చెప్పిన ప్రకారం అబ్రాహాము చేసి వెళ్ళాను. దేవుడు చెప్తున్నాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నేను ఇప్పుడు ఏదైతే దేశానికి చూపిస్తూ ఉన్నానో ఆ దేశంలో నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాన్ని ఆశీర్వదిస్తాను, నీకు నేను చూపించే దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని వాగ్దానం చేసుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు అయిపోయి అబ్రహాం మర్చిపోయాడు, అందరూ మర్చిపోయారు. కానీ దేవుడిచ్చిన మాట, దేవుడు చేసిన వాగ్దానము దేవుని గుర్తు ఉంటూనే ఉన్నది. కొన్ని సందర్భాల్లో దేవుడు నీ ఎడల ఒక వాగ్దానం చేసి ఉండవచ్చు, ఫలానాది ఇస్తానని చెప్పి ఉండవచ్చు. ఆలస్యం అయినా సరే దేవుడు ఇచ్చిన మాట మర్చిపోయే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం మర్చిపోతాం. దేవుడు మనకి మాట ఇచ్చాడని మనం మర్చిపోతాం, మనం ప్రార్థన చేయం. అయినప్పటికీ దేవుడు గుర్తుపెట్టుకొని తగిన కాలంలో, నిర్ణయ కాలంలో నీకు దయచేస్తాడు. ఏమండి, అబ్రహాముకి చేసిన వాగ్దానము దేవుడు గుర్తుపెట్టుకొని ఏమండి ఇస్సాకుని ఇచ్చాడు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు యొక్క కుమారుడు ఎవరు? యాకోబు. అందుకే బైబిల్లో వ్రాయబడి ఉంటుంది, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని ప్రతి మాటను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మనమైనా మర్చిపోతామేమో, కానీ దేవుడు మాత్రము ఇచ్చిన మాటను మర్చిపోయే దేవుడు కాదు. చెప్పిన అబ్రహాముకి ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను వెంబడించాలి, నువ్వు నన్ను దేవునిగా అంగీకరించాలి, అప్పుడు నిన్ను గొప్ప జనాంగంగా నేను చేస్తానని దేవుడు చెప్పాడు. అంటే అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు ద్వారా ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు యొక్క 12 కుమారులే అంటే ఇప్పుడు 12 గోత్రాలుగా ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉన్నారు. అయితే వీరి చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే, యాకోబు యొక్క సంతానం వారు 12 కుమారులు. దాంట్లో చిన్నవాడు ఎవరో తెలుసా? చిన్నవాడు బెన్యామీను, పెద్దవాడు రూబేన్. అది 12 కుమారులు 12 గోత్రాలుగా పిలువబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడో అబ్రహాము, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబుల నుండి 12 కుమారుల్ని కూడా 12 గోత్రాలుగా వారి ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ దేశంలో ఆ రోజు కరువు వచ్చిందంట. కరువు వచ్చిన కారణం చేత ఏ దేశంలో చుట్టూ ఉన్న ఏ దేశంలో కరువు వచ్చినా సరే, జాగ్రత్త వింటున్నారా వాక్యాన్ని, దేశంలో చుట్టూ ఏ దేశానికి కరువు వచ్చినా సరే వారు ఎక్కడికి వెళ్ళిపోయేవారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయేవారు. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళిపోయేవారంటే, ఐగుప్తు దేశంలో ఒక పెద్ద నది ఉన్నది, నూలు నది అని ఒక పెద్ద నది ఉన్నది. ఎప్పుడు కూడా అది ప్రపంచంలోనే అది పెద్ద నది అంట. ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుందంట. ఆ ప్రాంతంలో ఉన్నవారు చక్కగా పంటను పండిస్తూ ఉంటారు, చక్కగా నీరు దొరుకుతూ ఉంటుంది, ఆహారం దొరుకుతూ ఉంటుంది. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ ఆహారం దొరుకుతుంది. మన యొక్క ఈ యొక్క ప్రాంతంలో, మన ప్రాంతంలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పాడి పంటలు, ఆహారం సమృద్ధిగా ఉంటుంది. చాలా చోట్ల నీరు ఉండదు కాబట్టి ఆహారము 2 పంటలుగా, సంవత్సరానికి 1 పంటగా, లేకపోతే 2 సంవత్సరాలకు 1 పంటగా పండుతూ ఉంటుంది. కానీ
మన ప్రదేశాల్లో ఎందుకు చక్కగా పచ్చగా ఉంటాయంటే నీరు ప్రాంతం కనుక. అలాగే ఐగుప్తు దేశంలో ఈ నూలు నది ఉండడం చేత ఏ దేశంలో కరువు వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళిపోయేవారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారంట. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు కూడా కరువు రావడంతో 70 మంది ఇశ్రాయేలు అంటే యాకోబు సంతతి ద్వారా వచ్చిన వారు 70 మంది కుటుంబీకులు అయ్యారంట. 12 మందే వచ్చారు, కానీ 12 మంది ఆశీర్వదింపబడి 70 మందిగా ఉన్నప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళారంటే ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు కరువు రావడంతో. కాబట్టి చదువుకుందామా? నిర్గమకాండము 1వ అధ్యాయము 4-5 వచనాలు, పేజీ నెంబర్ 45. 1వ అధ్యాయము నిర్గమకాండము 4-5 వచనం అంటే 2వ వచనం నుండి దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. కాబట్టి ఈ యొక్క యాకోబు గర్భములో పుట్టిన వారు 70 మంది అంట. వారు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ముందే యోసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి అతనితో 71 మంది. కాబట్టి 70 మంది వలస వెళ్ళారంట ఇశ్రాయేలు దేశం నుండి ఐగుప్తు దేశానికి. కాబట్టి ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళిన తర్వాత కరువు ఉంటే 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా మహా 10 సంవత్సరాలు ఉంటుంది, అంతేనా? దానికి మించి ఉంటుందా? ఒక వలస వెళ్ళిన వారు తిరిగి సొంత దేశానికి వచ్చేవాళ్ళ రావాలా? ఇప్పుడు ఎవరైనా మన యొక్క దేశం నుండి, మన కుటుంబాల నుండి, లేకపోతే మన గ్రామం నుండి విదేశాలు వెళ్తా ఉంటారు. అది దుబాయ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, వెళ్ళి ఒక 3 సంవత్సరాలు ఉంటారు, 4 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వెళ్ళిన దేశంలో ఉండిపోరగా మళ్ళీ తిరిగి వారి యొక్క సొంత గృహాలకి, సొంత ప్రాంతాలకు వస్తారు. మహా అయితే 10 సంవత్సరాల కన్నా ఎవరు ఎక్కువ ఉండరు. ఒకవేళ వెళ్ళినప్పుడు ఈ యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు వారు ఒకలా ఉండవచ్చు, వారు తిరిగి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మారిపోతుంది. ఇక్కడ ఖాళీ స్థలం ఉంటారు కదంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇల్లు అయిపోయి ఉండవచ్చు, ఇక్కడ పొలం ఉండొచ్చు కదా అంటే అది వేరేగా బిల్డింగ్ గా మార్చబడవచ్చు. కాబట్టి వారు ఉన్నప్పుడు ఒక పరిస్థితి ఉండవచ్చు, తిరిగి వచ్చినాక ఒక పరిస్థితిగా మార్చిపడిపోతా ఉంటారు. అలాగే ఈ ఇశ్రాయేలు దేశం వారు 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత, కరువు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేయాలి. కానీ వారు అక్కడే స్థిరపడిపోయారు ఐగుప్తు దేశంలో. సుమారు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు అక్కడ ఐగుప్తు దేశంలోనే స్థిరపడిపోయారు. ఎప్పుడైతే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు కూడా, యాకోబు సంతతి వారు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉండిపోయారో, ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో సుమారు 32 జాతుల ప్రజలు ఫలించడం ప్రారంభించారంట. ఎంతమంది? 32 జాతుల వారు, తెగల వారు ఫలించడం ప్రారంభించారు. కాబట్టి వారికి దొరికిందే ఆస్తిగా వారు సమకూర్చుకొని, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖాళీ ఉన్న స్థలాన్ని వదిలేస్తే దాన్ని కబ్జా చేసేస్తారు. చేయనంటారా? 430 సంవత్సరాలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వేరే పరాయ దేశంలో ఉంటున్నప్పుడు 32 జాతుల ప్రజలు ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేశారంటే ఆక్రమించుకొని, బిల్డింగులు కట్టుకొని, దుర్గాలను నిర్మించుకొని, వారికి కావాల్సినవన్నీ నిర్మించేసుకున్నారు ఆక్రమించుకొని. తర్వాత ఏం జరిగిందంటే 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చదువు నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. ఈ యొక్క 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, నిన్ను నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఇశ్రాయేలు దేశాన్ని నీకు ఇస్తాను స్వాస్థ్యంగా అని ఏదైతే వాగ్దానం చేసుకున్నాడో, దేవుడు ఆ వాగ్దానం మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. దేవుడు వారిని ఇశ్రాయేలు దేశంలో ఆశీర్వదిస్తారు అని వాగ్దానం చేస్తే అది మర్చిపోయి, కరువు వచ్చింది కదా, మాకు ఆహారం కావాలి కదా, నీరు కావాలి కదా, మా బిడ్డలు ఎదగాలి కదా, వారికి మంచి చదువులు ఉండాలి కదా, లేకపోతే మంచి ఉద్యోగాలు ఉండాలి కదనే ఆలోచనతో వీరు ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ సుమారు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు.
అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోకుండా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, జాగ్రత్తగా వినండి, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీయులకు, యోబుసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నారు. ఇశ్రాయేలు మొరను నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలండి. ఇక్కడ ఎప్పుడైతే 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో వారు ఫలించడం చేత, అభివృద్ధి పొందడం చేత అక్కడున్న ఐగుప్తీయులు వీరిని బాధ పెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే బాధ పెట్టడం ప్రారంభించారో వీరు మొరపెడుతున్నారంట దేవునికి, వీరు కన్నీరు కారుస్తున్నారంట. ఎప్పుడైతే దేవుడు వీరి యొక్క మొరను విన్నాడు, వీరి బాధను చూశాడో వెంటనే దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడంట. మోషే గారిని ఏర్పాటు చేసుకుని, నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలు నువ్వు ఐగుప్తు నుండి విడిపించి ఇశ్రాయేలు దేశం, కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు నడిపించాలి అని మోషేని ఏర్పాటు చేసుకున్నాడంట. మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని ప్రయాణం చేత తీసుకున్నారు. సుమారు 70 మందిగా వెళ్ళిన వారు. ఎంతమంది వెళ్ళారని చెప్పాను గుర్తుందా? ఎంతమంది వెళ్ళారని చెప్పాను? కరువు వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఇందా చదువుకున్న నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. 70 మంది. 70 మంది జాగ్రత్తగా వాక్యాన్ని వింటే ఇశ్రాయేలు చరిత్ర మీకు అర్థం అవుతుంది. ఈ 70 మంది కాస్త ఎన్ని లక్షల మంది అయ్యారంటే 6 లక్షల మంది అయ్యారు. 6 లక్షల మంది అయ్యారంట. 6 లక్షల మందిని ఈ నాయకుడిగా మోషేని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మోషేకి సహకారిగా యెహోషువను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశం నుండి, నేను చరిత్ర మాత్రం చెప్తున్నా, అక్కడ జరిగిన సంఘటనలు చెప్పట్లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 6 లక్షల మందిని కూడా నడిపిస్తూ దేవుడు ఇశ్రాయేలు దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే, వీరు బయలుదేరి ఐగుప్తు దేశం నుండి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఆపాడంట. ఆపి మోషేతో అంటూ ఉన్నాడు, నేను నీకు ధర్మశాస్త్రమును లేకపోతే ఆజ్ఞలను ఇస్తాను అని చెప్పినప్పుడు ప్రజలందరూని నిలబెట్టాడంట. సీనాయి పర్వతం దగ్గర నిలబెట్టినప్పుడు సీనాయి పర్వతం పైన దేవుడు మోషేకి 613 ఆజ్ఞలు ఇచ్చాడంట. ఎన్ని ఆజ్ఞలు? 613. మనకు తెలిసిన ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు దేనికి ప్రాముఖ్యమైనవి అంటే దేవుడు తన వ్రేలితో రాసిన ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏంటి చెప్పండి? దేవుడు తన వ్రేలితో రాతి పలకల మీద, 2 రాతి పలకల మీద రాశాడు దేవుడు. అయితే ఈ 10 ఆజ్ఞలు, 5 ఆజ్ఞలు ఏంటంటే, మొదటి 5 ఆజ్ఞలు దేవుణ్ణి మీరు ఎలా వెంబడించాలి అని దేవుడు ఆ యొక్క 5 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకో 5 ఆజ్ఞలు అంటే మనుషుల పట్ల మనుషులు ఎలాగా నడుచుకోవాలి అని మిగతా 5 ఆజ్ఞలు. అంటే మొత్తం 10 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు దేవుడు తన వ్రేలితో రాసి రాతి పలకల మీద మోషే చేతిలో పెట్టాడు. మిగతా 603 ఆజ్ఞలు కూడా దేవుడు చెప్తూ ఉంటే, ఈ ఆజ్ఞలు ఏంటంటే, ఈ పక్షులు ఏంటి, ఈ చెట్లు ఏంటి, మీరు ఏవేవి తినాలి, ఏవేవి తినకూడదు, ఎవరిని వెంబడించాలి, లేకపోతే ఏ చెట్లకు మీరు దగ్గరికి వెళ్ళాలి, ఏ చెట్లు తినాలి,
ఏ ఫలాలు తినాలి, ఏవి తినకూడదు, ఏ జంతువులు తినాలి, ఏ పక్షులు తినాలి, ఏవి తినకూడదు, ఏవిని విసర్జించాలి, ఏ చేపలు తినాలి, ఈ యొక్క నీటిలో ప్రవహించేవి ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడంట. 603 దేవుడు చెప్తుంటే ఈ మోషే గారు రాసుకున్నాడు. ఈ యొక్క 613 ఆజ్ఞలు ఇస్తే ముఖ్యంగా క్రైస్తవులు పాటించవలసినవి ఏంటంటే ఈ 10 ఆజ్ఞలు. ఎందుకంటే దేవుడు స్వయంగా ఆయన చేతులతో రాసిచ్చిన 10 ఆజ్ఞలు. దీనినే ఏమంటారంటే మోషే ధర్మశాస్త్రము అంటారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఈ మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. కాబట్టి హీబ్రూ భాషలో ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని ఏమంటారంటే తోరా. ఏమంటారు? తోరా అంటారు హెబ్రీ భాషలో. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం తీయండి, పేజీ నెంబర్ 72. 31వ అధ్యాయము నిర్గమాకాండము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేళ్లతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఈ యొక్క 10 ఆజ్ఞలు ఎవరు మీరినా సరే దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతారు. జాగ్రత్త. మనం ఖచ్చితంగా ఈ 10 ఆజ్ఞలు మనం పాటించాలి. కాబట్టి ఇంతకుముందు మన యొక్క బయట గోడల మీద ఉండే ఈ 10 ఆజ్ఞలు కాబట్టి చాలా మంది వ్యతిరేకించి దాన్ని చరిపివేశారు. చరిపివేయడంతో దేవుడు క్షమించకుండా ఏం చేశాడు? వారిని కొంతమందిని భూమి మీద లేకుండా చేశాడు. మీ అందరికీ తెలుసు. ప్రియులారా, దేవుడి 10 ఆజ్ఞలు అంటే మనం ఖచ్చితంగా పాటించాలి. అది ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అది. ఎప్పుడైతే దేవుడు మోషేకి ఇచ్చాడు, మోషే అందుకున్న తీసుకొచ్చి ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ వివరించాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మోషే గారు చనిపోయారు. మోషే గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలు నడిపించడానికి ఆయన నాయకత్వం దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరికి ఇచ్చాడు? యెహోషువ గారికి ఇచ్చాడు. యెహోషువ గారికి ఇచ్చాడు దేవుడు. అయితే ఈ 40 సంవత్సరాల్లో ఎంతమంది బయలుదేరారని చెప్పాను? ఐగుప్తు దేశం, ఇశ్రాయేల్ దేశం నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళిన వారు 70 మంది. ఐగుప్తు దేశాన్ని నుండి మళ్ళీ కానాను దేశము తిరిగి ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారు 8 లక్షల మంది. వింటున్నారు వాక్యాన్ని? ఎంతమంది చెప్పాను? 6 లక్షల మంది. ఈ 40 సంవత్సరాలలో ఈ 6 లక్షల మంది కాస్త మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో ఎంతమంది అయ్యారు? 30 లక్షల మంది అయ్యారంట. ఎన్ని లక్షల మంది అయ్యారు? 30 లక్షల మంది అయ్యారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 177 పేజీ నంబర్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలు దేశమునకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చాలండి. ఈ యొక్క మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క మోషే గారి యొక్క నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చారంటే యెహోషువ గారికి ఇచ్చారు. ఆ యెహోషువ గారు నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగం ఎంతమంది అంటే 30 లక్షల మంది. తర్వాత యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా 12 మంది ముఖ్యంగా న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా 12 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలన చేశారు. వారు ఎవరంటే న్యాయాధిపతులు మొదటిగా ఒత్నీయులు, తర్వాత ఏహోదు, తర్వాత షంగరు, తర్వాత ఒక స్త్రీ న్యాయాధిపతి అయిన స్త్రీ దెబోరా, అలాగే తర్వాత గిద్యోను, తోలా, యాయీరు, యొఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను. వీరు ఈ 12
న్యాయాధిపతులు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని కొంతకాలం వరకు పరిపాలన చేశారు. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం, 219 పేజీ నెంబర్. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. మోషే ఉన్నప్పుడే తిరుగుబాటు చేసేవారు, యెహోషువ మీద తిరుగుబాటు చేసేవారు. ఎప్పుడైతే నాయకుడు లేడో ఏమండి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? వారి ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారట. మత్తయి సువార్తలో మాట ఉంటది అండి, కాపరి లేని మందంట పాడైపోతుందంట. చూద్దామా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో చక్కని మాట ఉంటుంది. 9వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం, పేజీ నెంబర్ 10. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడించాలండి. ఏమండి ఇక్కడ కాపరి లేని గొర్రెలు ఏమైపోతాయంటండి? చెదిరిపోతాయంట. ఎలాగ ఎప్పుడైతే మోషే గారు చనిపోయారో, యెహోషువ గారు చనిపోయారో, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెదిరిపోయి చెడిపోతూ ఉన్నారు. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తన కలిగి ఉన్నారు. ఏమండి వ్యభిచారం, జారత్వం, ఏమండి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వారి యొక్క జీవితాలలో చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి కోపం వచ్చిందండి. దేవుడికి కోపం వచ్చింది. మొదట మోషేని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. దాని తర్వాత మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ గారు చనిపోయిన తర్వాత 12 మంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత ఏం జరిగిందంటే న్యాయాధిపతుల తర్వాత అండి సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్నాడట. ఏమండి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉన్న సమూయేలు ఎంతో యథార్థంగా పవిత్రంగా దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకుంటూ ఉన్నాడు. చక్కగా పరిపాలన చేస్తున్నాడు. చక్కగా న్యాయాన్ని తీరుస్తూ ఉన్నాడు. పక్షపాతం లేకుండా ప్రజల చక్కని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముసలివాడు అయ్యాడు. సమూయేలు ప్రవక్త సమూయేలు ముసలివాడు అయినందున ఏం చేశాడంటే ఆయన కుమారులైన వారిని ఇద్దరిని ఇశ్రాయేలు ప్రజల మీద నాయకులుగా పెట్టాడు. అయితే తన తండ్రిని అనుసరించడం మానేసి వారి యొక్క సొంత లాభాల కోసము ధనానికి ఆశపడి పేరు కోసము ప్రఖ్యాతుల కోసము న్యాయాన్ని అన్యాయంగా మార్చేసి న్యాయాన్ని చంపేశారంట. ఎవరు? సమూయేలు యొక్క కుమారులు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 7 వచనం మనం చూస్తే సమూయేలు వృద్ధుడైనప్పుడు 229 పేజీ నంబరు మొదటి సమూయేలు గ్రంథము ఏమండి 8వ అధ్యాయము 7 వచనం చదువుతాను. త్వరగా 7 వచనాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొనుచు న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చిరి. చిత్తగించుము, నీ వృద్ధులకు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త వృద్ధుడైపోయాడో, ముసలివాడైపోయాడో, ప్రజల్ని సరిగ్గా ఏలలేకపోతూ ఉన్నాడు. ఆ సమయంలో
తన యొక్క ఇద్దరు కుమారుల పేరేంటి? మొదటి వాడి పేరు యోవేలు, రెండో వాడి పేరు అబియా. కాబట్టి వీరిద్దరికి ఆ యొక్క ఇశ్రాయేలు మీద నాయకత్వాన్ని ఇస్తే వీరంతా ఏం చేశారంటే తన తండ్రి ప్రవర్తనలో నడుచుకోలేదంట. సమూయేలు ఎవరి ప్రవర్తనలో నేర్చుకున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండి నేర్చుకున్నాడు, దేవుని వాక్యంలో ఎదిగాడు. అయితే సమూయేలులో ఉన్న భక్తి భయభక్తులు ఎవరికి రాలేదంటే తన ఇద్దరు కుమారులకి రాలేదు. ఎప్పుడైతే ఇద్దరు కుమారులకి రాలేదో ఇశ్రాయేలు సరిగ్గా పరిపాలన చేయడం మానేసి లంచాలు పుచ్చుకుంటూ ఏమండి ధనాపేక్షకులు అయిపోయి న్యాయమును త్రిప్పివేశారంట. న్యాయాన్ని అన్యాయముగా ఈ రోజులు అదే జరుగుతుంది కదా, కోర్టుల్లో కానివ్వండి, పోలీసుల్లో కానీ, న్యాయ వ్యవస్థలో కానివ్వండి, అంటే న్యాయానికి బదులు అన్యాయము, డబ్బు ఏలుతున్నది ఈ రోజుల్లో ప్రపంచాన్ని, సమాజాన్ని. ఆ రోజుల్లో కూడా ఏం చేశారంటే ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క సేవకుడైన సమూయేలు ప్రవక్త యొక్క బిడ్డలే అయినప్పటికీ కూడా దేవుని భయం లేని వారుగా ధనానికి లొంగిపోయి, లంచానికి లొంగిపోయి ఏం చేశారంటే న్యాయాన్ని అన్యాయంగా తిరిగివేసి దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారో ఇశ్రాయేలు అందరికీ కూడా కొంచెం కోపం వచ్చి మళ్ళీ సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చారంట. అయ్యా దైవజనుడా, నువ్వేం చేస్తావంటే మీ ఇద్దరు కుమారులు నీ ప్రవర్తనలో నడిచిన వారు కాదు, నువ్వు చేసిన మంచి కార్యాలు మా ఎడల చేయట్లేదు కనుక నువ్వేం చేస్తావంటే మా అందరికీ రాజును నియమించు. ఏం చేయాలి? రాజును నియమించు. అంటే చుట్టూ దేశాలన్నీ కూడా రాజుల చేత పరిపాలింపబడుతున్నాయి కదా, మా మీద కూడా ఒక రాజు ఉంటే చక్కనైన త్రోవలు నడుస్తాం, మాకు న్యాయము జరుగుతుంది అని చెప్పినప్పుడంట ఆ యొక్క మాటలు సమూయేలుకి వినసొంపుగా లేవంట, ఆయనకి ఇష్టం లేవంట ఆ మాటలు అసలు. ఎందుకంటే దేవుని ప్రజల పరిపాలించాలి, కానీ ఇశ్రాయేలుకి సొంత రాజు కావాలని వారు అడుగుతూ ఉంటే దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు సమూయేలు. 7వ వచనంలో ఏ మాట ఉందో తెలుసా? అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు చెప్పిన మాటలన్నిటి ప్రకారము ఇంకా వేధిస్తూ ఉన్నారు. సమూయేలు వేధిస్తూ ఉన్నారు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని వేధిస్తూ ఉన్నారు, అస్తమానం బాధిస్తూ ఉన్నారు. ప్రజల మాట కొట్టివేయలేక దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు అంటే సమూయేలు. అయ్యా నీ ప్రజలు ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేయమంటావంటే దేవుడికి కూడా బాధ కలిగిందంట. బాధ కలిగి ఏమన్నాడంటే వారు ఏదైతే నీతో చెప్తున్నారో ఆ ప్రకారమే జరిగించు. వారు తిరుగుబాటు చేస్తున్నది లేకపోతే నీ మీద కాదు, కానీ కేవలం నన్నే విసర్జిస్తూ ఉన్నారు, నన్నే, నా పరిపాలనే వద్దనుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు అనుకున్నదే చెయ్యి అని సమూయేలుకి చెప్పినప్పుడంట ఇశ్రాయేలుని ముఖ్యంగా 3 రాజులు పరిపాలన చేశారు. కాబట్టి ఇశ్రాయేలు ఎంతమంది రాజులు పరిపాలన చేశారు? అర్థమవుతుందని చెప్పేది చాలా నెమ్మదిగా చెప్తున్నాను, అర్థమయ్యేలా చెప్తున్నాను, జాగ్రత్త అర్థం చేసుకోవాలి. చదువు లేకపోయినా సరే అండి దేవుడు వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు అర్థం చేసుకొని ఈ యొక్క చరిత్ర ఏంటి, ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు దేవుడు ఇంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఎందుకు ఆ దేశం అంటే అంత ఇష్టం దేవునికి, దేవునికి ఆ ప్రజలు ఏం చేశారు, ఏం ద్రోహం చేశారు, ఆ దేశం మీదకి ఎందుకు ఇన్ని భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి అని మీకు జాగ్రత్తగా అర్థం అవడం కోసం చాలా నెమ్మదిగా చెప్తూ ఉన్నాను. ఏమండి ఏం చెప్తున్నాను? రాజుని నియమించాడు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు దేశాన్ని ఎంతమంది రాజులు పరిపాలన చేశారు? 3 రాజులు పరిపాలన చేశారు. సౌలు పరిపాలన చేశాడు రాజుగా, దావీదు పరిపాలన చేశాడు, తర్వాత ఎవరు పరిపాలన చేశాడు? దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన చేశాడు. ఈ యొక్క సమూయేలు ప్రవక్త సౌలుని అభిషేకించి రాజుగా నియమించాడు. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశాడు. తర్వాత సౌలు తర్వాత దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేశాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. మొత్తం 3 కలిపి సుమారు 120 సంవత్సరాలు పరిపాలన చేశారట. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. పేజీ నంబరు 235. 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము
ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబౌలులనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అంటే సమూయేలు ప్రవక్త సౌలును పిలిచాడంట. పిలిచి ఏం చేయమంటున్నాడంటే, ఒకానొక దినం సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను కనుక నువ్వేం చేయాలంటే యెహోవా మాట వినుము అని చెప్పాడు. దేవుడు నన్ను పంపించాడు. ఓ సౌలా, నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించడానికి దేవుడు నన్ను అభిషేకించమని నీ దగ్గరికి పంపించాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాట వినాలి. నీ సొంత నిర్ణయాలు కాదు కానీ, నీ సొంత ప్రయత్నాలు కాదు కానీ, నీ సొంత న్యాయము కాదు కానీ, దేవుని ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని మాట చొప్పున ప్రతిదీ కూడా నువ్వు జరిగించాలి. నువ్వు దేవుని మాట వినాలి అంతే, ప్రజల మాట కాదు అని ఖచ్చితంగా చెప్పాడు సమూయేలు ప్రవక్త. నువ్వు ప్రజల మాటను పక్కన పెట్టి నువ్వు దేవుని మాట మాత్రమే వినాలి. దేవుడి ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద అమాలేకులు కొంచెం చెడ్డగా ప్రవర్తించారు. కాబట్టి నువ్వేం చేయాలంటే, దేవుని మాట ఏంటంటే, నువ్వు అమాలేకులను ఈ భూమి మీద లేకుండా చనిపివేయాలి. పురుషులనే కానివ్వండి, స్త్రీలనే కానివ్వి, చంటి బిడ్డలనే కానివ్వు, లేదా వారికి ఉన్న పశువులను, గార్ధబౌలను, ప్రతి దాన్ని కూడా నువ్వు హతము చేయాలి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 19వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 19వ వచనం, పేజీ నంబర్ 166. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి కలుగజేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరిచిపోవద్దు. ఇది ముందుగానే దేవుడు చెప్పిన మాట అండి. ముందుగానే దేవుడు ఈ మాట చెప్పాడు. సౌలుతో చెప్పడానికి నెరవేర్చడానికి సౌలుని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ముందుగానే మాట చెప్పాడు, నీ ప్రజల మీద అమాలేకులు శత్రుత్వం లేకుండా చేయడానికి వారిని హతం చేయాలి. ఆకాశం క్రింద వారి పేరు అనేది లేకుండా తుడిపి వేస్తాను అని దేవుడు ముందుగానే చెప్పాడు. అది నెరవేర్చడం కోసము సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు అమాలేకుల ప్రజల భూమి మీద లేకుండా చేసే వారు నా యొక్క దృష్టికి చెడు నడత నడిచిన వారు, నీ ప్రజలకు వ్యతిరేకమైన కార్యాలు చేసిన వారు, అన్యాయం చేసిన వారు. కాబట్టి ఆ ప్రజలను ఒక్కరిని కూడా, పశువులు కూడా లేకుండా, వారి ఆస్తిపాస్తులు కూడా లేకుండా తుడిచివేయి అని సౌలుకి చెప్తే, దేవుని మాటను ప్రక్కన పెట్టి ప్రజలకు భయపడి కొంతమందినే చంపేసి కొంతమందిని విడిచిపెట్టేశాడు అంట సౌలు. అవును, అందరినీ చెప్పలేదు. దేవుడు పురుషులు కానీ స్త్రీలని భేదం లేదు, చంటి పిల్లలని భేదం లేదు, పశువులని భేదం లేదు. మనకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు కదా ప్రజలందరినీ సమానంగా చూడాలి కదా,
ఒకరినొకలాగా చూడటం ఏంటి అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. అసలు అమాలేకులైన దేవుడికి అంత కోపం ఎందుకు వచ్చింది? వారు అసలు దేవుడి ప్రజలు కాదా? ప్రజలందరూ దేవుడికి బిడ్డలే కదా అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. దానికోసము బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము, అసలు అమాలేకులు దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడంటే ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 15వ వచనం. ఈ జనములు పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగు చేయవలెను. అయితే నీ దేవుడని యెహోవా స్వాస్థ్యమని ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజీయులు, హిత్తీయులు, యోబీసీయుల వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు నిర్మూలము చేయను. అది అలాగే ఉంచి సంఖ్యాకాండం 33వ అధ్యాయము 55వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం, 142 పేజీ నెంబర్. మీరు స్వాస్యములు అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కళ్ళలో ముడ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. ఈ మాటను గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే దేవుడు వారిని ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడంటే దేవుడి కాకుండా వేరే వారిని దుర్గములుగా, ప్రభువులుగా వారిని వెంబడించేవారు ఆ ప్రజలు. దేవుని కార్యాలు మర్చిపోయి ఇశ్రాయేలులో కూడా ఈ కొత్త అనుభవాలని తీసుకురావడం ప్రారంభించారు. దేవుడైన యెహోవాని ఆరాధించడం మానేసి వేటిగా ఆరాధించడం వారు ప్రారంభించడం కాకే ఇశ్రాయేలులో కూడా ఈ యొక్క అలవాటుని తీసుకురావడంతో దేవుడికి కోపం వచ్చి ఆ ప్రజలను నిర్మూలన చేయాలి అనుకున్నాడు. ఎందుకు నిర్మూలన చేయాలనుకున్నాడంటే వారిలో కొంతమందిని విడిచిపెడితే ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ హతము చేయాలి అని సౌలుకి ఎందుకు చెప్పాడంటే నువ్వు ఎవరైనా విడిచిపెడితే వారు ఏమవుతారంటే నీ కళ్ళలో ఏమవుతారు? ముళ్ళు అయిపోతారు, నీ ప్రక్కలో శూలములు అయిపోతారు అని చెప్పాడు. ఆ రోజుల్లోనే దేవుడు చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడంటే ఆ రోజు కొంతమందిని నిర్మూలన చేసి కొంతమందిని హతము చేసి మిగతా వారిని అందరినీ కూడా వదిలివేశాడు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని మాటను వినలేదు. దేవుని మాట వినలేదు కాబట్టి ఆ మిగిలిపోయిన వారు పెద్ద అయ్యి కొంతమంది తయారయ్యి ఈ రోజు ఎంతో జనాభాగా వారు పెరిగి ఆయా దేశాల్లో ఉండి వారే హమాస్ అంటారు, లేకపోతే ఐసిస్ ఉగ్రవాదులుగా తయారయ్యి ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇశ్రాయేల్ దేశం మీద వారు ఏలుబడి చేయడానికి వారి మీద యుద్ధాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ దేశం మీద శత్రు దేశాలుగా ఉన్నారో విడిచిపెట్టబడిన అమాలేకీయులు. అర్థమవుతుందా మీకు? ఆ రోజు దేవుడు చెప్పాడు ముందే, చదువుకున్నాం కదా సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనంలో, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులని వెళ్ళగొట్టని ఎడల మీరు వారిని ఎవరిని ఉండనిచ్చెదరో, ఎవరు బ్రతకనిస్తారో, ఎవరు భూమి మీద ఉంచుతారో అనుకో. దేవుడు అన్నాడు ముందే, ఆకాశము క్రింద ఆ ప్రజలు పేరు లేకుండా నేను తుడిచి వేస్తాను అన్న మాటకు సౌలు
మాట వినకుండా కొంతమందిని విడిచిపెట్టాడు. ఆ కారణం చేత కొంతమంది ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారు విస్తరించి శత్రువులుగా మారిపోయి ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధాలు ప్రకటిస్తూ ఏమండి చుట్టూ అనేకమైన దేశాలు, శత్రు దేశాలు, వారు ఎవరంటే విడివేయబడిన అమాలేకు ప్రజలే. వారి యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకొని, వారి యొక్క బలాన్ని వృద్ధి చేసుకొని ఆ దేశాన్ని ఎలా అయినా మేము ఆక్రమించుకోవాలని ఇప్పుడు వారు శత్రువులుగా మారి, ఉగ్రవాదులుగా మారి, ఐసిస్గా మారి, హమాస్ ప్రజలుగా మారి అండి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని నిర్మూలన చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అబ్రహాంకి? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ దేశాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరైతే నేను దూషిస్తారో వారిని నేను శపిస్తాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ మాటను ఇప్పటికీ నెరవేరుస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న సైన్యము అది చిన్న దేశమే. ఇశ్రాయేల్ దేశం ఏంటండి? చిన్న దేశమే. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న సైన్యము కానీ, అక్కడ ఉన్న పరికరాలు కానీ, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు కానీ ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేరండి. అక్కడ ఉన్న జ్ఞానవంతులు కానీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా కూడా లేరు. అక్కడ ఉన్న జ్ఞానవంతులు కానీ ఈ భూ ప్రపంచం ఎక్కడ, ఎందుకంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వారి మధ్యలో ఉన్నది. ఎంతమంది శత్రువు సమూహాలు ఆ దేశం మీదకి వచ్చినా సరే అండి, అమెరికా దగ్గర కూడా లేదండి టెక్నాలజీ. ఇశ్రాయేల్ దేశం ఉన్నటువంటి టెక్నాలజీ అమెరికాలో కూడా లేదు. అటువంటి దేశముగా, అంత బలమైన దేశం, చిన్న దేశమే అయినా సరే శత్రువుని ఎదుర్కోగలిగిన చుట్టూ శత్రువులే మధ్యలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రాంతం ఎలా ఉందంటే మధ్యలో ఉన్నది, చుట్టూ శత్రు దేశం అయినా సరే అనుదినము కాపాడుతూ ఉన్నాడు. అంటే ఇందాక చదువుకున్న 122వ కీర్తన 6వ వచనములో మనం ఏం చదువుకున్నామంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. అనుదినము యెరూషలేము కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుచేత ప్రార్థన చేయాలంటే అది దేవుడి ఏర్పాటు చేసుకున్న దేశం, అది దేవుడి ఏర్పాటు చేసుకున్న ప్రాంతము. దానికోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే చుట్టూ శత్రువులు ఎప్పుడు యుద్ధము చేద్దామా, ఎప్పుడు బాంబులు వేద్దామా అని చూస్తూ ఉన్నారు. వాటిని కాపాడేవాడు, ఇశ్రాయేలు కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. దాని కొరకు మనం ప్రార్థన చేస్తే మనం వర్ధిల్లుతామంటండి. ఇశ్రాయేల్ దేశాన్ని మనం ప్రేమిస్తే మనం వర్ధిల్లుతాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సౌలు విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టాడు? అమాలేకు ప్రజలు కొంతమంది విడిచిపెట్టాడు. దేవుని మాట వినలేదు. దాని తర్వాత 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేసిన తర్వాత ఎవరు పరిపాలన చేశారని చెప్పి 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు. అపోస్తుల గ్రంథము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం, పేజీ నంబర్ 116. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. తరువాత ఎవరు తొలగించాడు? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. తరువాత వారికి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. తర్వాత మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చాలండి. దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. సౌలు మాట వినలేదు కాబట్టి సౌలును తొలగించి దేవుడి మాట మనం వినాలి. కాబట్టి దేవుడి మాట కనుక మనం వినకపోతే, కాబట్టి ఆనాడు సౌలు దేవుని మాట విన్నట్లయితే ఈ రోజు ఇశ్రాయేల్ దేశం ఎంతో బాగుండేది. శత్రువులు అనేవారు లేకుండా ఉండేవారు. అలాగే దేవుడు నీ జీవితంలో ఒక మాట, దేవుడి మాట కనుక నువ్వు వింటే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ యొక్క సమాజం బాగుపడుతుంది, నీ యొక్క ప్రాంతం బాగుపడుతుంది, నీ ఊరు బాగుపడుతుంది. ఎప్పుడు దేవుడి మాట వినినప్పుడు. దేవుడి మాట వినినప్పుడు నినివే పట్టణం బాగుపడిందండి. దేవుడి మాట వినప్పుడు సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. దేవుడి మాట అంటే నీ కుటుంబం బాగుపడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. ఇప్పుడు ఆ యొక్క నాశనం ఇప్పుడు చూడకపోవచ్చు, కానీ రాబో తరాల వారికి
ఆ యొక్క నాశనము కనిపిస్తుంది. నీ బిడ్డలకు లేకపోతే నీ బిడ్డలకు నాశనము కనిపిస్తుంది. ప్రియ సహోదరు, దేవుని మాటను అంగీకరించడం ప్రారంభించు, దేవుని మాటను ఆలకించడం ప్రారంభించు. సౌలు వినలేదు కాబట్టి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. సౌలును తొలగించాడు దేవుడు. తర్వాత దేవుని ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు ఎవరని చెప్తున్నాడు? నా చిత్తానుసారుడైన మనుషుడు. మంచి సాక్ష్యం అండి. నేను యెషయి కుమారుడు దావీదుని కనుగొంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు దావీదు కొరకు సాక్ష్యం ఇస్తాడు. ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నాకు చేయాల్సిన పనులన్నీ చేస్తాడు, నేను చెప్పిన ప్రకారం చేయిస్తాడు, నేను ఎలా చెప్తే అలాగా ఇశ్రాయేలు పరిపాలన చేస్తాడు అని మంచి సాక్ష్యము దావీదు ఎడల దేవుడు చెప్పాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం, 236 పేజీలో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, పేజీ నంబర్ 236, 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషమా ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు. దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో చెప్తూ ఉంటే ఆ మాట విన్నట్లయితే దేవుడు సంతోషించేవాడేమో. కానీ దహన బలులు ఇచ్చేస్తే, ఏవేవో బలులు ఇచ్చేస్తే దేవుడు సంతోషించడం అని ఈ మాటకు అర్థము చెప్తూ ఉన్నది. కానీ ఎప్పుడైతే సౌలును తొలగించి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దావీదు ద్వారా చక్కని పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత దావీదు నుండి వచ్చిన సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు ద్వారా సొలొమోనుని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా నియమించాడు. మొదట 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడు, తర్వాత 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు, చివరి 40 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేశారు తెలుసా? సొలొమోను పరిపాలించడం ప్రారంభించాడు. ఈ సొలొమోను ఎలాంటి వాడంటే చాలా డబ్బు మనిషి. ఎప్పుడు బంగారం కావాలి, ధనము కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, లగ్జరీ లైఫ్ అండి. ఎప్పుడు కూడా అంగు ఆర్భాటాలు కోరుకునేవాడు. ఏదో సామాన్యమైన రాజుగా ఉండడానికి కష్టపడేవాడు కాదు. పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి తననే మహిమపరిచేటట్లు అందరూ ఉండాలని చెప్పి ఆ ఘనత కోరుకునేవాడు సొలొమోను మహారాజు. అయితే ఈ సొలొమోను మహారాజుకి ఎంతమంది భార్యలు తెలుసా? ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు. ఏమండి, ఎంతమంది ఉపపత్నులు తెలుసా? 300 మంది ఉపపత్నులు అంట. అయితే ఈయన ఒక మంచి పని చేశాడు. ఏంటంటే దేవుని యొక్క దేవాలయాన్ని నిర్మించాడంట. మోరియా కొండ మీద ఒక దేవాలయాన్ని, అప్పట్లో దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి, ఒక దేవాలయాన్ని కట్టాలి అని పూనుకొని మోరియా కొండ మీద దేవుని యొక్క దేవాలయాన్ని కట్టడం ప్రారంభించాడట. క్రీస్తు పూర్వము 953వ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయాన్ని దీనినే సొలొమన్ టెంపుల్ అంటారు, సొలొమోను దేవాలయము అని పిలుస్తారు. దీన్ని కట్టడానికి బంగారం ఎంత ఉపయోగించారో తెలుసా? ఇప్పుడంటే ఏదైనా కట్టాలంటే ఏ దేవాలయాన్ని కట్టాలన్నా సరే మహా అయితే 100 తులాలు 200 తులాలు కేజీ బంగారమో 2 కేజీల బంగారమో ఇది వాడతారు, వారికి కలిగిన దాన్ని బట్టి దేవాలయాలు నిర్మించడానికి. కానీ ఈ ప్రపంచంలోనే ఆ రోజుల్లో దీనంతా ఖరీదైన దేవాలయం లేదు. ఎందుచేతనంటే ఎంత బంగారం వాడారో తెలుసా? 3000 టన్నుల బంగారం వాడారంట. ఎన్ని వేల టన్నులు? 3000 టన్నుల బంగారం. మనం చూస్తూ ఉంటాం, ఇసుక లారీలు చూస్తూ ఉంటాం, 10 టన్నులు 15 టన్నులు 20 టన్నులు అని చూస్తూ ఉంటాం కదా. 3000 టన్నులు అంట. ఆలోచన చేసుకోండి, 3000 టన్నుల బంగారం
దేవుని కొరకు ఆ దేవాలయం కట్టారు. ఎవరు? సొలొమోను మహారాజు. 3000 టన్నుల బంగారం అంటే ఈ రోజు ఎంత ధనంతో సమానమో తెలుసా? అది ఇంచుమించు 2 లక్షల కోట్ల డాలర్లు. ఒక డాలర్ వాల్యూ ఎంత అంటే విలువ 80 రూపాయలు. ఒక డాలర్ విలువ ఎంత? 80 రూపాయలు. మన రూపాయల ప్రకారం చూస్తే దాని విలువ ఇప్పుడు 2 లక్షల కోట్ల డాలర్లు అంట. అంత పెద్ద, అంత ధనవంతమైన, అంత ఘనమైన దేవాలయాన్ని కట్టాడు సొలొమోను. అయితే ఈయన చేసిన తప్పులు ఉన్నాయి కొన్ని. ఈయన కొన్ని తప్పులు చేశాడు. ఏంటంటే 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 11వ వచనం, 366 పేజీ. ఇశ్రాయేలు రాజైన దావీదు 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 11వ వచనం, పేజీ నంబరు 366. ఇశ్రాయేలుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్టములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించాడు. ఇది ఒకటి పక్కన పెట్టండి. తర్వాత రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, 284 పేజీ నెంబర్ 284. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానంతటిని ముగించను. అంటే కొన్ని తప్పులు చేశాడు. తన భార్య కోసం అంట ఒక నగరాన్నే ఏర్పాటు చేశాడంట, కట్టించాడంట. ఇంకోటి ఏం చేశాడు? 13 సంవత్సరాలు కట్టించాడంట. ఒక నగరాన్ని 13 సంవత్సరాలు కట్టించాడంట. ఇవన్నీ లోకానుసారమైన వాటి కొరకు, తన యొక్క భార్య కొరకు ఏర్పాటు చేయడానికి కష్టపడ్డాడు. దేవుని యొక్క మాటను మర్చిపోయాడు. దేవుని మాటను ఎప్పుడైతే ప్రక్కన పెట్టాడో అండి సొలొమోను పతనం కూడా ప్రారంభమైంది. అండి మనం దేవుని మాటను అంగీకరించకపోతే, ఇప్పుడు సౌలు చేసిన తప్పేంటి? దేవుని మాట వినాలి అని సమూయేలు ప్రవక్త చెప్తే దేవుని మాట వినడం మానేసి ప్రజల మాట వినడం ప్రారంభించాడు సౌలు. దేవుని మాట ఏంటి? అమాలేకులు భూమి మీద లేకుండా హతము చేసే, ఎవరు కూడా చంటి బిడ్డలతో సైతం నువ్వు హతము చేయాలి, పాడి పశువులతో సైతం నువ్వు హతము చేయాలి అని చెప్తే దేవుని మాటను ప్రక్కన పెట్టి ప్రజలకు భయపడి ప్రజల మాట విని ఈ రోజుల్లో చాలా మంది దేవుని మాట కన్నా ప్రజల మాటకు విలువిస్తారండి. దేవుడు ఏమనుకుంటాడో ప్రక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు చెప్పింది చేయకపోతే వారు బాధపడతారని చూస్తే తర్వాత దేవుడు నుండి కోపపడితే మనం ఆ కోపానికి మనము తట్టుకోలేము. సౌలు దేవుని మాటను పక్కన పెట్టాడు కాబట్టి ఈ రోజు ఇశ్రాయేలు దేశం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో గల కారణం ఎవరయ్యా అంటే సౌలు చేసిన తప్పిదం. సౌలు కొంతమంది విడిచిపెట్టేయడంతో వారు ఉగ్రవాదులుగా, ఐసిస్ ప్రజలుగా, హమాస్ ప్రజలుగా నుండి దేశాన్ని చెరిపివేసేవారిగా, మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేని వారిగా వారు తయారయ్యి వారికి కనికరం ఉండదండి. ఉగ్రవాదులకు ఏమన్నా తెలిసే కనికరం అనేది, జాలి, దయ అనేది వారికి ఏమాత్రము కూడా ఉండదు. వారు ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల దేశం మీద యుద్ధం చేద్దామే, ఎప్పుడు వారిని దోచుకుందామే అనే ఆలోచనతోనే, ఎవరిని బ్రతకనివ్వకూడదు అనే దుర్మార్గమైన ఆలోచనతో వారు బ్రతుకుతూ ఉంటారంటండి. వారు దేనికోసం బ్రతకరు, వారిని చంపాలి అంతే. ఇశ్రాయేలు భూమి మీద చేయాలి. ఎందుకోసం అంటే సౌలు వీరిని విడిచిపెట్టేశారు. దేవుడి మాటను పక్కన పెట్టి ప్రజలకు భయపడిపోయి ప్రజలు ఏదో వదిలేండి, పోలేండి, పాపలేండి అని అనడంతో దేవుడి మాటను కూడా ప్రక్కన పెట్టి ఎప్పుడైతే ప్రజల మాట విన్నాడో ఇప్పుడు ఆ నాశనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళతో మనం అర్థమవుతుందా మీకు?
తర్వాత దావీదు వచ్చాడు, దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా జీవించాడు. అయితే సొలొమోనుకి తన రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత సొలొమోను ఏం చేశాడంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ అండి ప్రజలకు ఏదో చేయడం మానేసి అండి తన భార్య కొరకు నగరాన్ని కట్టించి బంగారము దాచుకొని ధనము దాచుకొని విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడంటండి. దేవునికి ఇష్టం లేని వాడిగా జీవిస్తూ ఉన్నాడు. పేరు ప్రఖ్యాతుల కోసము పరిగెడుతూ ఉన్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి పక్కన పెట్టి పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెడితే నీ కుటుంబం పతనం అయిపోతుంది, నీ యొక్క గ్రామం పతనం అయిపోతుంది, నీ ఊరి పతనం అయిపోతాయి. ఆనాడు అవ్వ ఆదాముని కనుక మనము ఆలోచన చేస్తే దేవుడికి తన యొక్క స్వరూపంలో చేసుకున్నాడు. అవ్వ ఆదాముని తన స్వరూపంలో చేస్తున్న వ్యక్తిని కూడా ఏదేను తోటలో తోలివేయగల కారణం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? మాట వినకపోవడం. మాట వినకపోవడం. దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే దేవుని మాట కదండి కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు, ప్రేమామయుడు, ఏం చేసినా క్షమిస్తాడు అనుకుంటున్నావేమో. దేవుని మాట వినకపోవడమే పాపమని. పాపమే చేయట్లేదండి. నేను బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, ఎన్నో ఘనమైన కార్యాలు దేవుని కొరకు చేస్తూ ఉన్నాను, బలమైన పరిచయం నేను చేస్తూ ఉన్నాను, దేవుడి సన్నిధిలో మంచి స్థానం నేను సంపాదించుకున్నాను, దేవుడి పని నేను చేస్తా ఉన్నాను, మంచి పనులు చేస్తా ఉన్నాను, సమాజానికి మేలుకరంగా నేను జీవిస్తూ ఉన్నాను, కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా నడుస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నా సరే దేవుడి మాట కనుక నువ్వు వినకపోతే దేవుడి దృష్టిలో నువ్వు పాపివే. మాట వినకపోవడమే పాపమని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఏమండి? పాపము వలన వచ్చే జీవితం మరణం అంట. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు తన స్వరూపంలో చేసుకున్న ఆదామును కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన మాట వినకపోవడంతో ఎంత ప్రేమతో నిర్మించుకున్నాడో చెప్పండి. ఆదాము ఎంతో ప్రేమతో తయారు చేసుకున్నాడండి. చక్కగా కళ్ళు పెట్టాడు, చక్కగా నోరు పెట్టాడు, చక్కగా ముక్కు పెట్టి, చక్కగా చెవులు పెట్టాడు, చక్కని ఆకారం దయచేశాడు. అయితే దేవుని మాటను వినలేదు ఆదాము. వెంటనే ఏం చేశాడంటే ఏదేను వనంలో ఉండి త్రోసివేశాడు. నువ్వు నేను కూడా ఒకవేళ దేవుని మాట కనుక వినకపోతే నీ సహోదరి సహోదరా, దేవుని మాట విందా, దేవుని మాట వినకపోతే అది రాజ్యాలే కూలిపోతున్నాయి కదా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను అంగీకరించకుండా వారికి రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని సమూయేలు ప్రవక్తని అండి ఎప్పుడైతే అడగడం ప్రారంభించారు, అడగడం ఒకసారి అడిగి విడిచిపెట్టలేదు, పదే 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 అడగడం చేత సమూయేలు ప్రభు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు అంటూ ఉన్నాడు, సమూయేలు వారు అడిగినట్టుగా వారికి రాజు నియమించేసే, వారు విసర్జిస్తున్నది నిన్ను కాదు, దేవుడినైనా నన్నే విసర్జిస్తూ ఉన్నారు. దేవుడిని కనుక నువ్వు విసర్జిస్తే నీ కుటుంబానికి ఏమాత్రం క్షేమము కాదు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని మాటను అంగీకరిద్దాం, దేవుని మాటను విందాం. ఇంకా ఈ ఇశ్రాయేలు చరిత్ర కొంచెం మాత్రమే చెప్పాను. ఇంకా ముందు ముందు నా యొక్క వర్తమానాల్లో నేను ఇశ్రాయేలు చరిత్ర గురించి ఇంకా లోతైన విషయాలు చెప్తాను. మీరు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఇశ్రాయేలు దేశం ఎందుకు ఇలా పాడైపోతుంది, ఎందుకు ఇలా ఈ యొక్క దేశం మీదకి యుద్ధాలు వస్తూ ఉన్నాయి, వారు చేసిన తప్పిదం ఏంటి అని ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుని మాట వినకపోవడం ఎంత భయంకరమో, ఎంత పాపమో మనం గ్రహించాం. కాబట్టి దేవుని మాటను మనము వినడం ప్రారంభిద్దాం. ఇప్పుడు మనకి దేవుని మాటను వినలేదేమో. కాబట్టి ఆనాడు నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు ఎవరు చెప్పాడు? యోనాకు చెప్తూ ఉంటే, అయ్యా ఆ యొక్క గ్రామస్తులు, ఆ పట్టణస్తులు, నినివే పట్టణస్తుల యొక్క పాపము నా దృష్టికి ఘోరంగా కనిపిస్తున్నది, వారు నశించిపోకూడనట్లు వారు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే దేవుడు వారిని విడిపిస్తాడు, రక్షిస్తాడని చెప్పు అంటే ఆ ప్రజలకు భయపడిపోయి యోనా ఏం చేశాడంటే తర్షీషుకి వెళ్ళిపోయే వాడు ఏం చేశాడంట. ఎప్పుడైతే దేవుడి యొక్క మాటను వినకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నాడో వెంటనే యోనా ఏం చేశాడు? సముద్రంలో పడవేస్తే చేప కడుపులో 3 రోజులు, తిమింగలం కడుపులో 3 రోజులు పెట్టాడు. తర్వాత వారు మనసు పొందాడు. తర్వాత దేవుడికి ఒక ఒడంబడిక చేసుకుని, అయ్యా నేను వెళ్తాను, నీ ప్రజల దగ్గరికి వెళ్ళి నీ యొక్క సువార్త ప్రకటిస్తానని చెప్పినప్పుడు దేవుడు మళ్ళీ తిమింగలం నోట్లోకి బయటికి రప్పించాడు. తర్వాత ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళాడు.
అక్కడ సువార్త ప్రకటించినప్పుడు రాజుతో సైతము పౌరులతో సైతం ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకుని బూడిద పూసుకుని ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు కనికరము ఆ యొక్క గ్రామం మీదకి వచ్చింది, ఆ పట్టణం మీదకి వచ్చింది, ఆ కుటుంబాల మీదకి వచ్చింది దేవుని కనికరము. నీ కుటుంబం మీద దేవుడి కనికరము రావాలంటే, మనకు గ్రామం పాడైపోకుండా ఉండాలి అంటే దేవుని మాట విందాం. నినివే పట్టణస్తులు దేవుని మాట విన్నారండి. సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని మాట అంగీకరించకుండా దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేసి పాపము చేస్తూ ఉన్న వారిగా, దేవుని కాకుండా వేరే ఎవరినో వెంబడిస్తూ ఉన్న వారిగా, పూజిస్తూ వారు కనిపించారు. కాబట్టి నినివే పట్టణస్తులు రక్షించబడ్డారు. సొదొమ గొమొర్రా ప్రజలు ఏం చేయబడ్డారు? అగ్ని గంధకాలతో కాల్చివేయబడ్డారు. నీ కుటుంబం మీద, నీ మీద, మన గ్రామం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాకముందే దేవుని మాట వినడం ప్రారంభిద్దాం. మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనకి పాడిపడిన దేవుడు ఆశీర్వదిస్తాడు, మన ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చేయవలసిన పని ఒకటే, దేవుని మాట వినడం. దేవుని మాట వినకపోవడమే పాపం అని బైబిల్ సెలవిస్తుంది కనుక దేవుని మాట విందాం. ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి కొన్ని మాట మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.